హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈరోజు వీడియోలో కాకరకాయతో చేదు లేకుండా ఉల్లికారాన్ని ఈ ప్రాసెస్లో చేసినట్లయితే కాకరకాయని వద్దనుకునే వాళ్ళు కూడా కేజీలు తినేస్తారు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక 5 కాకరకాయలు తీసుకుంటున్నాను. ఇక్కడ వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మనం పైన ఉన్న పొట్టును తీసుకోము, అందుకే వీటిని బాగా క్లీన్ చేసుకోండి. పైన పొట్టు ఉంటే చేదు వస్తుంది అనుకుంటారు కదా, కానీ ఇలాగా ఈ ప్రాసెస్లో చేస్తే చేదు అనేది ఉండదు. ఇప్పుడు దీన్ని పొడి క్లాత్తో బాగా తుడిచేసుకోండి. మొత్తం అన్ని కాకరకాయల్ని పొడి క్లాత్తో చక్కగా వాటర్ లేకుండా తుడిచేసుకోండి. ఇలా తుడుచుకున్న దాన్ని పొయ్యి మీద ఆయిల్ వేసుకోండి. ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కంపల్సరీ కాకరకాయకి ఎక్కువ ఆయిలే పడుతుంది, కానీ ఇక్కడ మనం 6 టేబుల్ స్పూన్ సరిపోతుంది. చూడండి, మీరు ఎప్పుడైనా కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని 2 వేసుకోండి. మొత్తం అన్నీ ఆయిల్లో వేసేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. చాలామంది కాకరకాయకి పైన ఉన్న పొట్టును తీసేస్తారు, కానీ పైన ఉన్న పొట్టు తీసేస్తే కాకరకాయలో ఉన్న చేదు అంతా దానిలోనే పోతుంది. కాబట్టి పైన పొట్టు తీసేయకుండా ఇలా వేయించినట్లయితే కాకరకాయ అంత చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ వేగిపోతున్నాయి. వెనక్కి తిప్పేసుకోండి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ముందు ఉల్లిపాయలని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలాగా ఆనియన్స్ వేపడం వల్ల మనకి ఫ్రై ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఈ ఉన్న కాకరకాయలన్నింటినీ బాగా కలర్ మారే వరకు వేయించుకోండి. చూడండి, కాకరకాయలు కలర్ మారాయి అంటే లోపల వరకు కుక్ అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చల్లారనివ్వండి. ఇప్పుడు అదే పాన్లో చూడండి, ఎక్కువ నూనె లేదు, కొంచెమే మిగిలింది. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, ఈ 2 నిమిషాలు బాగా వేయించండి. కొంచెం వేగిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసిన తర్వాత పప్పులు 2 కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక నిమ్మకాయ సైజ్ అంతా, చూడండి కలర్ మారిపోయింది. ఇప్పుడు దీనిలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోండి. మరీ ఎక్కువ కాదు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకొని నూనెలో కొంచెం వేడవనివ్వండి. ఇలా చింతపండుని మనం ఆయిల్లో వేయడం వల్ల చింతపండు మనకి సాఫ్ట్గా అయిపోద్ది. వాటర్ వాడే పని లేకుండా మనకి మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం వేయించి మళ్ళీ అదే ప్లేట్లోకి తీసేసుకోండి. ఎక్కువ వేయించితే జీలకర్ర నల్లగా అయిపోద్ది. 1 నిమిషం వేయించితే సరిపోతుంది. ముందుగా వేయించిన కాకరకాయలు చల్లారిపోయే వీటిని కట్ చేసుకోవాలి. రౌండ్ చక్రాల్లాగా కట్ చేసుకోండి. చూడండి, మరీ లావుగా కాకుండా సన్నగా చక్రాల్లా కట్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నింటినీ కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఉల్లిపాయలు ఉన్నాయి కదా, మనం వేయించుకున్న ఉల్లిపాయల్ని వాటిని ఒక్కొక్క లేయర్ని తీసేసుకొని ప్లేట్లో వేసుకోండి. ఇలా ఒక్కొక్క లేయర్ తీసుకోవడం వల్ల మనకి ఫ్రై అయ్యేటప్పుడు ఇంకా బాగా ఫ్రై అయ్యి మనకి పాడవకుండా ఉంటుంది ఫ్రై. చూడండి, ఇలా మొత్తం అన్నింటినీ విడివిడిగా చేసుకోండి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న మొత్తం శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్రని మిక్సీలో వేసుకోండి. అవి మిక్సీలో వేసిన తర్వాత ఒక పెద్ద ఎల్లుల్లిపాయను తీసుకొని వాటి రెమ్మల్ని వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్. కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్లా తయారు చేసుకోండి. మరీ మెత్తగా చేసుకోకండి. చూడండి, ఇలాగా ఫైన్ పౌడర్ లాగా ఉండాలి. మరీ మెత్తగా ఉంటే మనకి ఫ్రై అంత టేస్ట్ రాదు. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని దానిలో కరివేపాకు వేసుకోండి. ముందుగా కట్ చేసుకున్న కాకరకాయలు, ఆనియన్ని దీనిలో వేసుకొని ఒక 5 నిమిషాలు వేయించండి.
ఎక్కువసేపు వేయించవసరం లేదు, ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా, అందుకని ఒక 5 నిమిషాలు వేయించితే సరిపోతుంది. వేగిన తర్వాత మనకి ఆయిల్ అంతా కొంచెం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఈ కాకరకాయలో వేసుకోండి. ఈ ఉల్లికారం అంతా దీనిలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా చూడండి, ఇలాగా మొత్తం అంతా కాకరకాయ ముక్కలకి మొత్తం మసాలా అంతా పట్టేయాలి. అంతే ఈజీగా మనకి కాకరకాయ ఉల్లికారం రెడీ అయింది. లేదు ఇలా తినలేమనుకున్న వాళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకోండి. మా పిల్లలైతే ఇలానే తినేస్తారు బెల్లం వేయకుండానే. చూడండి మన కాకరకాయ కారం రెడీ అయింది. ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.